భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని విశాఖలోని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా నడిపించిన సమర్థత ఆయన సొంతమని గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత కాలంలో 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఆయన ముద్ర ఎప్పటికీ చెరగనదని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, యూపీఎస్సీ మాజీ సభ్యులు ప్రొఫెసర్ కెఎస్ చలం, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మాజీ సభ్యులు ప్రొఫెసర్ రొక్కం సుదర్శన్ రావులు బీబీసీ ఆన్ టీవీతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి మరలా చూస్తామా అన్నంతగా ఆయన పేరు సంపాదించారు. మాకు సంబంధించి ఆయన ఒక టీచరు, యూజీసీ చైర్మన్ చేశారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశారు, మన భారతదేశ ఆర్థిక మంత్రిగా చేశారు. ఆనాటి ప్రైమ్ మినిస్టరు పివి నరసింహారావు గారు ఇచ్చిన స్వతంత్ర మేరకు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఉండకపోతే ఈ రోజున మన భారతదేశం ఇంత గొప్ప దేశం అయి ఉండేది కాదు. ఆయన వేసిన గింజలు వృక్షాలయ్యి ఈ రోజున ఆయన తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజున ఒక మంచి ఆర్థిక శక్తిగా ఎదిగిన మాట నిజం. ఇంకా ఎదుగుతూ ఉంది. కానీ ఎదగటానికి నీరు పోసిన వారు మాత్రం మన్మోహన్ సింగ్ గారు. దాన్ని అలౌ చేసి ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు. an honest administrator with an unquestionable integrity. నేను గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నాను. నా వెనక బ్యాక్గ్రౌండ్లో గాంధీ గారు కూడా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు మరొక గాంధీయే. కాకపోతే గాంధీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహాభక్తుడైన మహాశక్తి కూడా. ఈయన ఏమి బయటకు ఎక్కువ మాట్లాడకుండానే ఆయన చేయవలసిన పనులన్నీ కూడా చాలా చక్కగా చేశారు. ఒక రకంగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పటికీ ప్రధానమంత్రిగా మీరు ఏం చేసినా మీరు చెయ్యండి అని స్వతంత్రం ఇచ్చిన మాట నిజం. అందువల్లనే దేశం ఈ రోజున ఆర్థిక స్థితి 1991 నుంచి కూడా ఇంతవరకు మనం ఎకనామిక్ రిఫార్మ్స్ సంపాదించి ఒక మంచి ఆర్థిక శక్తిగా జరుగుతున్నాము అంటే అది మన్మోహన్ సింగ్ గారి పుణ్యమే. ఒక మైనారిటీ వర్గానికి చెందిన సిక్కు, ఆయన రాజకీయ నాయకుడు అని చెప్పను నేను, ఒక ఆర్థికవేత్త, ఒక ఇంటలెక్చువల్, అన్క్వశ్చనబుల్ ఆనెస్టీ ఆయన సొంతం. మరి ఆయన భోజనానికి మధ్యాహ్నం పూట ఇంటి నుంచి 2 చపాతీలు తీసుకొచ్చి ఆఫీసులో తినే వ్యక్తి. ఈ రోజున అటువంటి ఎవరైనా ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, ముఖ్యమంత్రులు కానీ దొరుకుతారా? ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక పాలకుడు ఎలా ఉండాలి, దానికి ప్రతిబింబం మన్మోహన్ సింగ్ గారు. వారిని మనం 92 ఇయర్స్ మనకి వారు బ్రతికి ఒక పూర్ణ జన్మనే ఆయన సార్థకత చేసుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మొట్టమొదటి వెళ్ళగానే చూస్తే వారు అక్కడ ఒక బిల్డింగ్కి ఇనాగరేట్ చేశారు. తర్వాత వారికి అక్కడ ఆనరీ డాక్టరేట్ కూడా ఇవ్వబడింది అంతకు ముందే. సో నేను చాలా సంతోషపడ్డాను. అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకున్నామని. ఈ రోజున వారి లేని లోటు పూడ్చలేనిది. వారు ఎక్కడ ఉన్నా స్వర్గంలో అయినా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గానే ఉంటారేమో, ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో. ఆ దేవుడు ఆయనకి నాకు అవసరం ముందు రమ్మని చెప్పడం వల్ల పోయినారనుకుంటున్నాను. మనం అంతా శోక సముద్రంలో ఉన్నాం. తప్పకుండా వారి స్మృతిని గుర్తుంచుకొని వారి పాలసీస్ని మనం కొనసాగించడమే వారికి నిజమైన నివాళని నేను అనుకుంటున్నాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి, వ్యక్తిగతంగా కూడా నాకు చాలా దిగ్భ్రాంతిని కలిగించే విషయం. ఏం చేతంటే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే యూజీ చైర్మన్గా చేశారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు
2 ఆర్టికల్స్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ రాశాను 94 ఒకటి 95 96లో. అవి ఆయన ఆర్థిక వేత్తగా దేశ ఆర్థిక వ్యవస్థని మార్చే రూపశిల్పిగా చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మీద క్రిటికల్గానే రాశాను. అవి ఆయన దృష్టికి వెళ్ళాయి. తర్వాత ఒక మిత్రుని ద్వారా తెలుసుకొని నేను ద్రావిడ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉంటే నన్ను రాజ్యాంగ పదవి అంటే మా ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదటిగా రాజ్యాంగ పదవికి అవకాశం కల్పించారు. తర్వాత 1-2 సార్లు వారితో కలవడం జరిగింది. ముఖ్యంగా నేను అంబేద్కర్ మీద ఒక పుస్తకాన్ని రాశాను, రెండో పుస్తకం అది. దానికి ముందు మాట జైపాల్ రెడ్డి గారు రాశారు. ఆ పుస్తకాన్ని ప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. చాలాసేపు ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. నీలాంటి వాడు అవకాశం వచ్చింది, నువ్వు సోషల్ జస్టిస్కి సోషల్ ఇంజనీరింగ్కి మీలాంటి కుర్రాళ్ళు పనిచేయాలి అని చెప్పారు. చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. నా 70వ జయంతి సమావేశాలు జరిగినప్పుడు మంచి మెసేజ్ కూడా పంపించారు. ఆయన భారతదేశానికి చేసింది ఏమిటి అంటే, చాలామంది అనుకుంటారు చాలా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ చెప్పినప్పటికీ కూడా దాంట్లో మానవ దృక్పథం ఉంది. మానవ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ అన్నటువంటిది ఆయన ఇది. ముఖ్యంగా యూపీఏలో జరిగినటువంటి చాలా మార్పులు, అంటే అప్పుడు వామపక్షాలు ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారు యూపీఏ 1లో చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ, అలాగే చాలా ఫుడ్కి సంబంధించినటువంటిది, విద్యకు సంబంధించినటువంటి. ఈరోజు మనం ఇండిపెండెంట్గా ఆర్థికంగా అన్ని విధాలా ఉన్నాము అంటే ఆ పీరియడ్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఇది. ఆయన చాలా క్వైట్గా ఉండేవారు. ఆయనకు సంబంధించి అమర్త్య సేన్ గారు వాళ్ళు ఆయన మిత్రులు ఒక 2 పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు సమావేశం జరిగింది. ఆ రిలీజింగ్ ఫంక్షన్ కూడా నేను వెళ్ళాను. ఆ విధంగా ఒక ఆర్థిక శాస్త్రవేత్త అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అంటాము, తర్వాత ఒక ఆర్థిక శాస్త్ర దేశాన్ని ఇంతగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన మరణం నిజంగానే దేశానికి చాలా నష్టం జరిగింది. ఎందుకంటే ఆయన 92 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయన బ్రతికుంటుంటే ఇప్పుడున్నటువంటి క్రైసిస్, దేశం చాలా ఆర్థికంగా సామాజిక క్రైసిస్లోకి వెళ్తూ ఉంది. ఆయన తాలూకా సజెషన్స్, ఎందుకంటే మోడీ గారు కూడా ఆయన్ని అంటే అభిమానంగానే చూసేవాళ్ళు. ఆయన మరణం నిజంగా వ్యక్తిగతంగా నాకు బాధ కలిగించేటువంటి విషయం. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అని తెలుసుకొని చాలా బాధపడ్డాం. వారు ఒక మంచి ఉపాధ్యాయునిగానే కాకుండా ఒక మంచి ఆర్థికవేత్తగా, ఒక నీతి నిజాయితీ గల, భద్రత గల రాజకీయవేత్తగా కూడా భారత ప్రజలందరూ వారిని గుర్తించారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మనకందరికీ తెలుసు. ఆయన అనేక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా ఒక టీచర్గానే కాకుండా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సెక్రటరీగా, తర్వాత యూజీసీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ఒక దశాబ్దం పాటు ప్రధానమంత్రిగా వారి విలువైన సేవల్ని భారతదేశ ప్రజలకి, భారతదేశ ఔన్నత్యానికి ఆయన విశేషమైన కృషి చేశారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు అంటేనే మన్మోహన్ సింగ్గా మనం భావిస్తాం. పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణల్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా వాటిని చాలా పటిష్టంగా అమలు చేశారు. ముఖ్యంగా పన్నుల వ్యవస్థలో అనేకమైన నిర్మాణాత్మక మార్పులు తీసుకొచ్చారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేశారు. ఎగుమతి దిగుమతులని ప్రోత్సహించి ఆ రంగంలో కూడా విశేషమైనటువంటి సేవలు అందించి సంస్కరణలు చేసి భారత ఆర్థిక వ్యవస్థ అతి క్లిష్టమైన కాలంలో ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి అధిగమించడానికే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయడానికి కూడా చాలా కృషి చేశారనే చెప్పాలి. భారతదేశం గర్వించదగ్గ ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా రాజకీయవేత్తగా వారిని ఎప్పుడూ భారతదేశ ప్రజలంతా గుర్తుంచుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా విద్యారంగంలో కూడా అనేకమైన సంస్కరణలు చేశారు. ప్రాథమిక విద్య చాలా
ముఖ్యమైనది ఒక దేశ ఆర్థిక ప్రగతికి అని భావించి సుమారు 70,000 కోట్ల రూపాయల వరకు స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి వారు కృషి చేశారు. అంతేకాకుండా విశాఖపట్నానికి మన్మోహన్ సింగ్ గారికి కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి ముఖ్యంగా 2008లో వారు ఇక్కడికి సైన్స్ కాంగ్రెస్ని ఇనాగరేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని ఒక మ్యాగ్నిఫిషెంట్ యూనివర్సిటీగా గుర్తించడం మనకందరికీ, అంటే ముఖ్యంగా విద్యకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకి, ఫ్యాకల్టీకి, సిబ్బందికి అందరికి కూడా గర్వకారణంగా పేర్కొనవచ్చు. అటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అని తెలిసిన తర్వాత చాలా బాధాకరంగా ఉంది అందరికీ. భారతదేశ ప్రజలందరూ కూడా బాధతో ఉన్నారు. అంతేకాకుండా వారు ప్రైమ్ మినిస్టర్గా అనేక ప్రోగ్రామ్స్ని చేశారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వారి టైంలోనే వచ్చింది. ఇవి ఎప్పుడు కూడా భారతదేశం ముఖ్యంగా అట్టడుగు ప్రజల అభివృద్ధికి కృషి చేసి అభ్యున్నతికి తోడ్పడేటటువంటి హక్కు చట్టాలుగా మనం వాటిని పేర్కొనవచ్చు. ఆసియాలోకెల్లా అతి పెద్ద ప్రోగ్రామ్గా ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజుల్లో కొనియాడారు అందరూ కూడా. దాని తాలూకా ఫలితాలు అందరూ ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ కూడా వాటిని అనుభవించారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను.